సుజనా చౌదరి పరిచయం అవసరం లేనటువంటి పేరు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు, అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఓ ప్రముఖ వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి పబ్లిక్లో తనకి సంబంధించినంత వరకు ఏం చేస్తానని చెప్పి జనం దగ్గరికి వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సుజనా చౌదరి గారు అంటే ఒక పెద్ద వ్యాపారవేత్త, హైదరాబాద్కి పరిమితమైన వ్యక్తి. అట్లాంటి మనిషి ఇప్పుడు వన్ టౌన్కి వచ్చి ఆ కొండలెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మీరు కోరుకున్నదా, ఇచ్చిందా? ఏదైనప్పటికీ నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ మనిషిని కాను. మా తాతలు ఇద్దరు ఇక్కడే పుట్టారు, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇక్కడే, కృష్ణా జిల్లా వాసి, మా ఫాదర్ ఇక్కడే, మా అమ్మ ఇక్కడే. మాకు గత అంటే చరిత్ర చూస్తే మాదంతా ఏ ఊరు అంటే విజయవాడే. ఓకే. మా పశ్చిమ నియోజకవర్గానికి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లోపల ఉన్న పొన్నవరం అమ్మగారు ఊరు, కంచికిచెర్లో నేను పుట్టాను. మా నాన్నగారిది పామర్ దగ్గర పెదముద్దాల్లో. మా వ్యవసాయం అంతా కూడా పొన్నవరం దగ్గర ఉంది చుట్టుపక్కల. అయితే తాతగారు ఏరియా నుంచి ఆ రోజుల్లో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీస్ మనకి స్వతంత్రం వచ్చినాక మొదటి విడతలో వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసుల్లో ఈయనకి ఐపీఎస్ ఇచ్చారు అప్పట్లో. ఓకే. తర్వాత మా ఫాదరు ఇంజనీరింగ్ చదువుకొని 1955లో నేను పుట్టకముందే మన ప్రకాశం బ్యారేజ్ మీద ఆ ఇంజనీర్స్ లిస్ట్లో మా ఫాదర్ ఒకరు. ఓకే. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కూడా లిస్ట్లో ఉంటుంది మా ఫాదర్ పేరు. ఓకే. కాబట్టి గత 75-80 సంవత్సరాల నుంచి కూడా మా యాన్సిస్టర్ల్ ప్రాపర్టీస్ ఇల్లు పొన్నవరంలోనూ ఉంది. సరే పెదమద్దాల నుంచి అయితే మా వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయారు. తర్వాత విజయవాడలో కూడా మా తాతగారు కట్టారు 70-80 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు. ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది, కానీ మా దగ్గర లేదు. అప్పుడు అమ్మేశారు. తర్వాత 1972-73 టైంలో మా ఫాదర్ ఒక ఇల్లు కట్టారు, అది కూడా క్రమేపీ అమ్మేశారు. తర్వాత ఈ ఇల్లు కట్టారు. ఓకే. ఇప్పుడు మా జనరేషన్ వచ్చేప్పటికి మా ఫ్యామిలీ మొత్తానికి ఇల్లు ఉంటుంది ఇక్కడ. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పుడు మా సిస్టర్ ఇప్పుడు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓకే. రోజు విలేజ్ నుంచే వస్తున్నారు. కాబట్టి మేము పూర్తిగా స్థానికులం. ఓకే. తర్వాత మా ఫాదర్ ఉద్యోగరీత్యా ప్రకాశం బ్యారేజ్లో చేరి నాగార్జున సాగరు అక్కడంతా తిరిగి జగ్గపేట తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి 5-6 సంవత్సరాలు ఇక్కడే ఇరిగేషన్లో చేశారు. ఇన్సిడెంటల్గా ఒక 1 ఇయర్ పాల ప్రాజెక్టులు కూడా చేశారు. అంటే పశ్చిమ విజయ డైరీలో కూడా చేశారు. ఓకే. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో. ఓకే. ఈవేళ అసలు మీరు అసెంబ్లీకి చెయ్యాలని మీరు అనుకున్నారా, భారతీయ జనతా పార్టీ మీకు అప్పచెప్పింది పని? అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను అనుకున్నాను. మొన్న నరేంద్ర మోడీ గారు మొదటి సభకు వచ్చిన రోజున ఆయన పక్కనే కూర్చున్నాను, ఆయన వెనక్కి కూర్చొని ఉండటంతో మామూలుగా అడిగి ఎక్కడ ఉంటున్నారు ఏమిటంటే, ఒకసారి మళ్ళీ అంతే ఆయనతో కలిసి 3-4 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఒక 10 సంవత్సరాలు ఆయన వచ్చినాక కనీసం 8 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ సాన్నిహితంతో అడిగారు ఆయన. అంటే ఇద్దరే సాబ్ अपना तो విజయవాడ అని, అచ్చా चुनाव में लड़के जीत के आना అన్నాడు. విజయవాడ అయినా అన్నాడు, విజయవాడ అన్న. ఆయన ఉద్దేశం మరి ఏదో నాకు తెలియదు. ఆ తర్వాత విజయవాడలో రాష్ట్ర రాజకీయాల్లోకి చౌదరిని పంపిస్తే బెటరు అనేది పైనుంచి వచ్చింది. తర్వాత అమిత్ షా గారు చెప్పారు. అమిత్ షా గారు డైరెక్ట్గా సీటు విజయవాడ వెస్ట్ మిమ్మల్ని చేయమన్నారు అంటున్నారు. నిజమే. విజయవాడ అన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళు అంత డీటెయిల్గా వెళ్ళడానికి అంత టైం ఉండదు. ఈస్టా సెంట్రలా వెస్టా అని కాదు, మనది విజయవాడ మన ఇలాకా అని అనుకున్నారు వాళ్ళు. విజయవాడలో 3 ఉన్నాయి, అంత డీటెయిల్గా వెళ్ళలేదు. సరే ఆ డిస్కషన్స్లో విజయవాడ వెస్ట్ ఆఫర్ చేసినట్టున్నారు, అట్లా వచ్చింది, అది చెప్పారు. అది కాకుండా నాకు వ్యక్తిగతంగా ఒక ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాళ్ళు మత ప్రాతిపదిక మీద కుల ప్రాతిపదిక మీద రాకూడదు, సమర్థత సామర్థ్యంతో రావాలనేది నా ప్రగాఢ నమ్మకం. దాంట్లో విజయవాడ వెస్ట్ నాకు సూట్ కూడా అయింది. ఎందుకంటే మినీ ఇండియా అది. భారతదేశంలో ఉన్న ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి సంస్కృతి, మార్వాడి దగ్గర నుంచి జైన్స్ దగ్గర నుంచి బెంగాలీల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. మినీ హైదరాబాద్ అది
మినీ ఇండియా అంతే యాక్చువల్గా. అవును. అంటే ఒక ప్రధానమైనటువంటిది ఏంటంటే సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు గారితో అనుబంధం ఉంది. అనుబంధం వదిలి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కాదు కదా, 5 సంవత్సరాల క్రితం నేను దానికి ఒక చిన్న ఇదేంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారే నాకు రాజకీయాలు ఆలు నేర్పించారు. ఆ తర్వాత ఆయనతో చాలా క్లోజ్గా పనిచేసాం. అందులో ఒడిదుడుకులు చూసి ఆయన దగ్గరికి నేను క్లోజ్ అయ్యింది నాకు 2005కు ముందు 5కు ముందు అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు. ఇందులో ఏంటంటే నేను ఎప్పుడూ కూడా నేను స్వశక్తితో నా ఇండస్ట్రీ నా వ్యవహారం చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేద్దామని అనుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో చేయమన్నారు ఆయన. అట్లా మాకు పరిచయం ఏర్పడింది. ఆ క్రమేపీన నేను బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటే ఆయన డెఫినెట్గా ఆయన నేను అట్రాక్ట్ చేయగలిగానో లేకపోతే నేను ఆయనకి అట్రాక్ట్ అవ్వబడని ఏదో జరిగింది. క్లోజ్గా తీసుకున్నారు. అక్కడి నుంచి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ అవుతూ చేస్తున్నప్పుడు 2009 ఎలక్షన్లో 2004లో కూడా ఓడిపోయారు, 2009లో కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన కాదు నాకు నీలాంటి వాళ్ళు ఒకళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి అని ఆయనంతటికి నేను అడగలను కూడా అడగల, ఆయనే ఆఫర్ చేసి రాజ్యసభకు పంపించారు. రాజ్యసభకు వెళ్ళే నాటికి నాకు ఈ రాజకీయ వ్యవస్థ గురించి అసలు ఏమాత్రం అసలు అవగాహన లేదు అసలు అప్పటికి. నేను ఐఎమ్ నాట్ ఏ కెరియర్ పొలిటీషియన్, ఐ బికేమ్ పొలిటీషియన్ బై సర్ప్రైజ్. అది జరిగింది, అది బ్యాక్గ్రౌండ్. తర్వాత ఎందుకు బీజేపీకి వెళ్ళాల్సి వచ్చింది? బాబు గారు పంపించారా, మీ అంతటి మీరు వెళ్ళారు? అసలు బాబు గారు ఎందుకు పంపిస్తారు? నేను 2019లో అంతా అయిపోయినాక, ఎందుకంటే 2018లో మనం భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రాకూడదు అని ఆ పార్టీల్లో ఉండి ఇంటర్నల్గా గట్టిగా ఫైట్ చేసినట్టు నేను బాబు గారితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను. ఆయన కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు, మాట ఎంకరేజ్ చేశారు, ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మంచి చెడ్డ చెప్పారు అన్ని విషయాల్లో. చాలా విషయాలు నేను తీసుకెళ్ళి చెబితే నాకు ఏది ఆయన నో అన్న దాఖలాలు నాకు ఎక్కడా కనపడలే, ఎక్సెప్ట్ 2018లో ఇండియా నుంచి బయటకు వచ్చినప్పుడు. అది మనం పొరపాటు చేస్తున్నామండి, ఇది కాదు అని అన్నాను. అదే టైంలో మా అమ్మాయి మ్యారేజ్లో నేను బిజీగా ఉన్నాను. అప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నీ మార్చి 6th, 7th కంప్లీట్ అయినాయి, ఢిల్లీలో రిసెప్షన్ అన్నీ. ఇమీడియట్గా 1 డేలోనే ఆయన కాదు మనం బయటకు వచ్చేయాలి, క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదన్నారు. కాదండి అని గట్టిగా నేను వాదించాను. సరే ఏదైనప్పటికీ అధినాయకుడు ఆయన, నేను డిసిప్లిన్డ్గా ఉంటాను, ఎక్కడున్నా డిసిప్లిన్డ్గా ఉంటాను, క్రమశిక్షణతో. అంటే మా కుటుంబ నేపథ్యం కూడా అది. ఆయన చెప్పారు, కాదన్నాం, అయిపోయింది. తర్వాత ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ చూశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలనేది నా ఉద్దేశం. మీరు 2018లో నిజానికి అది జరిగినాకే ఒక నెల రోజులకే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన సలహా ఇచ్చిందంటే, నీకు బాబు గారు 2 సార్లు రాజ్యసభ ఇచ్చేంత సపోర్ట్ చేశారు, నువ్వు ఎలక్షన్స్ ముందు ఈ పని చేస్తే పార్టీకి నష్టం జరుగుద్ది, అలా చేయటం అంత మంచిది కాదు. ఎలక్షన్స్ తర్వాత కావాలనుకుంటే నీకు సూట్ కాకపోవచ్చు రాజకీయాలు యాక్చువల్గా, కానీ నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు రిజైన్ చేయొద్దని సలహా ఇచ్చారు. నాకు యాజ్ ఎ వెల్ విషర్, చాలా పెద్ద మనిషి, మీకు అందరికీ తెలిసిన ఆయనే. ఆ తర్వాత 2019లో ఇది డిబాకిల్ అయింది. తర్వాత నేను ఎలక్షన్ అయినాకని చెప్పారు ఆయన సలహా ప్రకారం అయిపోతే రిజల్ట్స్ రాకముందు అయిపోయేది. అప్పుడు ఈ మధ్యకాలంలో నాకు అరుణ్ జైట్లీ గారు నాకు మెంటార్గా ఉన్నారు చాలా కాలం, అప్పటికే 10 సంవత్సరాలు చాలా క్లోజ్గా నన్ను ఎంకరేజ్ చేశారు ఆయన ఢిల్లీలో. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇట్లా ఉంది వెళ్ళిపోతా అంటే, కాదు నువ్వు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేవరకు ఆగు, ఇప్పుడు అలాంటి పనులు చేయబాకు అని చెప్పారు. రిజల్ట్స్ వచ్చినాక చూసాం ఏమైందో. అప్పుడు ఆయన కాదు నీకు ఇంకా అప్పటికి నేను ఎంత 57-58, నువ్వు ఇప్పుడు ఇది కరెక్ట్ ఏజ్, ఇట్లా చేయబాకు, నువ్వు ఇంకా 3 ఏళ్ళు రాజ్యసభ కూడా ఉంది కదా, నీకు నేషనల్ పార్టీ బాగుంటుంది, జాతీయ పార్టీలో మనస్తత్వానికి బాగుంటుంది అని ఎంకరేజ్ చేశారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ విధంగా జరిగిపోయింది. ఒక్కళ్ళు అన్నది 4 ఎట్లా అయ్యారు? వాళ్ళందరూ ఎమ్మడపడ్డారు మీ వెనకాల.
నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండేవాడిని ఆ రోజుల్లో. చెప్పడం ధర్మం కాబట్టి నేను అనౌన్స్ చేశాను. 2 days తర్వాత నేను రిజైన్ చేద్దామని వెళ్ళాను. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే నేను మొన్న ఈ మధ్య శరత్ యాదవ్ని డిస్క్వాలిఫై చేశాను, పార్టీకి నాకు సంబంధం లేదు, నువ్వు కనుక అలాంటివి చేస్తే నేను డిస్క్వాలిఫై చేస్తాను, మీతో నేను డిస్క్వాలిఫై ఎందుకు చేయించుకుంటానని మనసులో అనుకొని రిజైన్ చేస్తానని ఇట్లా అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే ఏం పర్లేదు రిజైన్ చేయి, నీకు మళ్ళీ రీఎలెక్ట్ చేపిస్తామన్నారు. కానీ మిగిలిన మా కొలీగ్స్ అందరికీ చెప్పాలి కదా, ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు కూడా కొంతమంది 4 సీఎం రమేష్ గారు, వెంకటేష్ గారు, మోహన్ రావు గారు రావటం జరిగింది. అప్పట్లో ఇంకొక 2 ఉండేవారు. అవును. ఆవిడ అసలు ఏం మాట్లాడలేదు. కానీ కనకమేళ రవీంద్ర కుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను అవకాశం ఉన్నప్పటికి కూడా నేను వ్యక్తిగతంగా నేను ఇక్కడే ఉండిపోతాను, నేను రమ్మని అడగట్లేదు కదా, రమ్మని ఎవరిని అడగలాని, అదే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని. సో బాబు గారికి ఎప్పటికప్పుడు చెప్పండి ఇది అని డెవలప్మెంట్స్ అని చెప్పాను. అలా జరిగింది. అప్పుడు బాబు గారితో చెప్తే ఏమన్నారు, ఇట్లా 4 వెళ్తున్నాం అంటే? నేను 4 విషయం చెప్పలేదు, నా విషయం నాకు పరిస్థితి ఉంది చెప్పాను. ఆయన నాకు గుర్తున్నంత వరకు ఆయన నాకు సంగతి తెలుసు కదా, నేను రెండో మనిషికి ఎలాగూ అది జరిగిపోయింది. ఆయన అప్పుడు అసలు ఊర్లో కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. అంటే సాధారణంగా ఒక బయటికి వెళ్ళారు ఒక టీం అంటే తిట్టిపోయడాలు ఉంటాయి, ఇప్పుడు కూడా చూస్తుంటాం, అటైనా ఇటైనా సరే, ఏ పార్టీలోనైనా సరే. మీరు ఆయన్ని పొగిడారు, ఆయన మిమ్మల్ని పొగుడుతున్నారు, అంటే మీ గురించి ఏం మాట్లాడలేదు. అది అందరికీ వినిపించింది ఏంటంటే, అంటే ఈ కొన్ని అపోహలు తొలగాలంటే చెప్పడానికి కరెక్ట్ టైం అని చెప్పి అడుగుతున్నాను నేను. బేసిక్గా మిమ్మల్ని గిఫ్ట్గా పంపించారు భారతీయ జనతా పార్టీతో స్నేహానికని. తప్పది, అది చాలా తప్పది. బాబు గారు అసలు అప్పుడు కంట్రీలో కూడా లేరు. కానీ తెలియపరచిన బాధ్యత కాక నేను తెలియపరిచాను, నాకు ఇలా ఉంది, నేను వెళ్తానని. తర్వాత వీళ్ళు వచ్చారు. అదంతా ఒక చిన్న ప్రక్రియ కింద అయిపోయింది అంతే. అది ఆయన పంపించేది కాదు, అది తప్పదు. రైట్. మీరు చాలా కూల్గా ఉంటారు, కాంట్రవర్సీస్కి దూరంగా ఉంటారు, కానీ కాంట్రవర్సీస్ మీ వెనకాల వస్తూ ఉంటుంటాయి. బ్యాంక్ లోన్స్ ఇష్యూనో ఏదో, అసలు ఏం జరిగింది, పబ్లిక్కి ఏం చెప్పగలరు ఆ అంశాల్లో? అసలు ఏమీ లేదు విషయం. రాజకీయాల్లోకి వచ్చినా మట్టిగడ్డలు పడతాయి, అంతకు మించి ఏమీ లేదు. బ్యాంక్ లోన్లను మా కంపెనీలు బ్యాంక్ లోన్లు తీసుకొని ఉండొచ్చు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి మీకు? మాకు మెయిన్గా 3 కంపెనీలు అండి. ఆ 3 కంపెనీలు లోన్స్ తీసుకున్నాయి, సెటిల్మెంట్లు కూడా చేసేసినాయి, అది ప్రక్రియలో ఉన్నాయి. ఇప్పుడు NCLTలో సెటిల్ అవుతున్నాయి, అదేం ఇష్యూ లేదు. అంటే చాలా కంపెనీలు క్లోజ్ చేసేసాం. అంటే మీరు రావడం వల్ల క్లోజ్ అయినాయా, లేకపోతే క్లోజ్ అయ్యిందని మీరు యువతలకు వచ్చారు? లేదు కదా, అవన్నీ చాలా 10,000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చి అన్నీ నడుస్తున్నాయి కదా కంపెనీలు క్లోజ్ కాల, బ్యాంక్ లోన్లు క్లోజ్ అయినాయి అంటున్నారు. అది ఎందుకని అవి ఐపీ పొజిషన్కి ఎందుకు వచ్చాయి? ఐపీ పొజిషన్ కాదే, కంపెనీలు అన్నీ. ఇప్పుడు అది నిన్న బ్యాంక్ కూడా ఒకటి వచ్చింది కదా. అదే జర్నలిస్టులకు 15 సంవత్సరాలు చదువుతున్నా, మీరు స్టడీ చేసి అదే అందుకనే తెలియాలి సాయి గారు. ఇంతకుముందు అందరూ కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి, అప్పు తీసుకోవడం నేరం కాదు, అవును, మోసం చేయడం నేరం, అవును, ఓకే, నేను ఎక్కడా ఫోర్జరీ చేయలేదు, ఎక్కడా లేదు, నాకు భూప్రపంచం మీద ఎక్కడా క్రిమినల్ కేసు లేదు, అఫిడవిట్లు ఉన్నాయి కదా, 2 రాజ్యసభలు చేసా, మొన్న ఎమ్మెల్యే చేశా, క్రిమినల్ కేసులు లేవు నాకు, ఓకే, నాకు బ్యాంక్ లోన్లకి ఎటువంటి రకమైన సమస్య లేదు. మీరు ఏదన్నా అప్పు తీసుకొని చూడండి, ఊరుకుంటారు వాళ్ళు. అవును, అది నేను అనేది అప్పు తీర్చని పరిస్థితి ఎందుకు వచ్చిందని. అప్పు తీర్చకపోతేనే కదా స్వాధీనం చేసుకుంటాను. ఏం స్వాధీనం చేస్తున్నారు, ఏం చేసుకోలేదే. ఇప్పుడు NCLT చెప్పేది ఏంటి, ఇద్దరి మధ్యన సెటిల్మెంట్ కిందన మీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఏముండదా? ఏముండదండి, అప్పు తీర్చేస్తారా మీరు ఇప్పుడు వాళ్ళకి? ఇప్పుడు కంపెనీలు NCLT ప్రొవిజన్ ఏంటంటే, ఒకవేళ కనుక కంపెనీలు కొన్ని కారణాల వల్ల బయటగా ఆర్థిక ఎకనామిక్ కండిషన్స్ మూలానో ఒక టెక్నాలజీ ఫెయిల్ అయిపోతేనో ఒక్కోసారి కంపెనీలు పోతాయి. పోయినప్పుడు రీఆప్డేట్ చేయడానికి అంటారు. సో వేరే మేనేజ్మెంట్ మారుస్తూ ఉంటారు, మారిస్తే కొత్త మేనేజ్మెంట్ వస్తుంది, కంపెనీ నడుస్తుంది. డబ్బులు మరి బ్యాంక్కి కంపెనీ టేక్ కేర్ చేస్తుంది అంతే. కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ ఒక సెటిల్మెంట్ చేసుకొని కట్టుద్ది. అంటే తగ్గించి కడతారా లేకపోతే మొత్తం కట్టుకుంటారా? ఒక్కోసారి మొత్తం కడతారు, ఒక్కోసారి తగ్గించి కడతారు, రకరకాల వ్యాపారాలు. తగ్గించి కడితే కనుక పర్సనల్ గ్యారంటీ ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం ఇచ్చాను నేను. ఈ మధ్య కాలంలో పర్సనల్ గ్యారంటీ ఉంది కాబట్టి అన్నారు. సరే, పూచీకత్ అంటాం. అవును, నేను అప్పు తీసుకోవాలా. అవును, కంపెనీకి మీరు షూరిటీ ఇచ్చారు. కంపెనీకి, ఎల్ఐకి, పుల్లైకి, మల్లైకి 100 మందికి ఇచ్చాను నేను.
అవి ఒక్కోసారి వస్తుంటాయి. ఇప్పుడు మీరు మార్గదర్శి చిట్టు పాడుకున్నా కూడా షూరిటీ కావాలి కదా, అట్లా ఒక్కోసారి కట్టలేరు, కట్టకపోతే వాళ్ళు అడుగుతారు షూరిటీ ఇచ్చిన వాళ్ళని, వాళ్ళు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాం అంతే. ఓకే, అంటే మీరు ఇప్పిస్తారా, మీ దగ్గర నుంచి ఇస్తారా వాళ్ళకి? కొన్ని సందర్భాల్లో నేను ఇచ్చి సెటిల్ చేసినవి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అప్పు తీసుకోవటం, అప్పు కట్టలేకపోవటం నేరం కాదు. అప్పు తీసుకోవడం నేరం కాదు, కట్టలేకపోవడం అంటే డబ్బులుండి కట్టలేకపోవడం నేరం అవుతుంది. మోసం చేస్తే అదే కదా, డబ్బులుండి కట్టలేకపోవడం అంటే మోసమే కదా. అంటే కంపెనీలో డబ్బు ఉండి కట్టలేకపోవడం అనేది జరగదు, అర్థమైందా? అంటే కంపెనీ డబ్బులు వ్యక్తిగతంగా తీసుకోవడానికి కుదరదు, అసలు కంపెనీ లా ప్రకారం జరగదు. కంపెనీ లా తెలిసిన వాళ్ళు ఎవరు అది మాట్లాడరు. కంపెనీ లా ప్రకారం అనేక ప్రొసీజర్స్ ఉన్నాయి దానికి. అది మనిషి ఇండిపెండెంట్, ప్రమోటర్ వేరు, డైరెక్టర్ వేరు, షేర్ హోల్డర్ వేరు, కంపెనీ వేరు, అట్లా ఉండదు. ఓకే, భూ ప్రపంచం మీద నా మీద ఒక క్రిమినల్ కేసు లేదండి. క్రిమినల్ కేసే సబ్జెక్ట్ ఇక్కడ. భూ ప్రపంచం మీద ఏ ఒక్క బ్యాంకు నేను ₹1 అప్పు ఇవ్వాలని ఎవరు నాకు నోటీస్ పంపలా. ఇప్పుడు గత 86, 87 నుంచి నేను బ్యాంకింగ్ చేస్తున్నాను. నాకు పర్సనల్ అప్పు లేదు, ఎక్కడ ఇది లేదు. పూచీకత్తు అంటారా, పర్సనల్ గ్యారంటీ ఇచ్చాను, నేను చాలామందికి ఇచ్చాను. అవి 1 by 1 కొన్ని వస్తుంటే కొన్ని సెటిల్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు యజమానిగా ఉన్న కంపెనీల నుండి వచ్చిందా ఈ సమస్య, లేకపోతే వేరే వాళ్ళ కంపెనీలకు మీరు పెట్టడం? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్తో వచ్చింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మీరు? నేను యజమానిగా ఉన్న కంపెనీలన్నీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఆస్తులు అమ్మేసాను, కట్టిపడేసాను, క్లియర్ చేశారు. నేను కానీ మా కుటుంబం కానీ యజమానిగా ఉన్న కంపెనీలకి అప్పు అనేది లేదండి. ఓకే, అంత సెటిల్ అయిపోయింది ఎప్పుడో. అంటే అప్పుడు మాకు హైదరాబాద్లో పెద్ద మాల్ ఉండేది, మరి మీకు ఐడియా లేదు. అమ్మేసాం, వాళ్ళు వచ్చింది కట్టేసాం. బాంబేలో మాల్ ఉండేది, అమ్మేసాం. అప్పు తీసుకోవడం, కడతాం అనేది అందులో తప్పేం లేదు. అంటే మీకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎలిగేషన్ వచ్చినప్పుడు పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి, ఫుల్ డీటెయిల్గా వస్తాయి. మీరు ఆ పరిష్కరించారన్నటువంటిది అయితే రావు. అందువల్ల పబ్లిక్లో ఒక ఫీడింగ్. అంటే దురదృష్టవశాత్తు ఈ సోషల్ మీడియా, ఈ మీడియా వచ్చేసి జర్నలిస్టులు కూడా అసలు అదిగో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే తయారయ్యారు. వెరీ సారీ టు సే దట్. తప్పేం లేదు అది. సో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రిక్గా కానీ విజయవాడ సెంట్రిక్గా కానీ బోల్డన్ని ఆస్తులు అమ్మాము, అప్పు కట్టాము. అయినప్పటికీ మాకు పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, అదేం ఇష్యూ లేదు. మాకు కుటుంబం బేసికల్గా మేము ఒక వెరీ కంఫర్టబుల్ బ్యాక్గ్రౌండ్. రైట్. విజయవాడ 1 టౌన్ అనేటువంటిది సహజంగా కొండలతోనూ, ఓ రకంగా చెప్పాలంటే ఏం డెవలప్ చేయాలో అర్థం కాకుండానే ఏళ్ళు గడిచిపోతున్నాం. మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినట్టుగా కనపట్ల. మొట్టమొదటిసారి మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవటం, మంత్రి అవ్వటం, అన్ని అవకాశాలు వచ్చినాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం మరి ప్రభుత్వం కలిగించలేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వం మీద నాకు చాలా పూర్ ఒపీనియన్ ఉంది పర్సనల్గా. అంత పెద్ద మెజారిటీ వచ్చి బ్రహ్మాండంగా చేసుకోవాల్సింది. సంక్షేమం చేయొచ్చు, కానీ సంపద సృష్టించకుండా, ఆదాయం పెంచకుండా సంక్షేమం చేస్తూ పోతే ఎలా నడుస్తుంది? మంత్రులకు అసలు అధికారం ఇచ్చారా ఇవ్వలేదా తెలియదు నాకు. లేకపోతే అసలు వీళ్ళందరూ కూడా మరి అలా కలిసిపోయారా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డెఫినెట్గా ఆయన ఒక వ్యాపారవేత్త, సమర్థవంతుడే అయి ఉండాలి. కానీ ఆయన ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్టు పాడు చేశారు. అనే 3 సంవత్సరాలు నేను కూడా పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాను. ఆ ఎంపీలు కలిస్తే చెప్పేవాడిని, అయ్యా నేను బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది నాకు, నేను ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తున్నాను, పదండి నా ఎమ్మటండి, నేను తీసుకెళ్తాను, దానికి పరిష్కారం చేద్దాము, అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాము అంటే కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపిలా. 5 సంవత్సరాల్లో అసలు ఇక్కడ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర బెనిఫిట్ కోసం కానీ ఏ ఒక్కటి తెచ్చిన దాఖలాలు కనపట్లేదు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అంటే నా రెజ్యూమ్లో ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏం లేదు. నాకు విజయవాడలో కనపడేది అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంగణం చేసినట్లు అదొకటి కనపడుతుంది. అంతకుమించి నాకేం కనపట్లేదు. కృష్ణానది దగ్గర
ఇదే ఇయటం గోడ ఒకటి కనబడుతుంది. అది అది ఇప్పుడు కాదు, 50 ఏళ్ల నుండి జనం కొట్టుకుపోతూ ఉంటారు. అది ఆ కొట్టుకుపోయేదాన్ని ఆపారు అనమాట. అక్కడ ఫ్లైఓవర్లు చేసినాయండి. అదే మీరు బిగిన్ చేసి వదిలేసి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకో. జస్ట్ టైం ఏదైనా సరే శంకుస్థాపన చేసిన వాళ్ళు దాన్ని ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. అని మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. దాన్ని పాటుపడిందంతా చంద్రబాబు నాయుడు గారు. దాని ప్రమోటర్ జిఎంఆర్ గారు అడిగినా చెప్తారు. అట్లా ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో. ఇప్పుడు 1 టౌన్కి ఏం చేద్దాం అనుకున్నది? విజయవాడ వెస్ట్లో పర్టికులర్గా 1 టౌన్కి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? వాళ్ళు ఏదన్నా అడిగితే చేద్దాం అనుకుంటున్నారు? అట్లాగా ప్రణాళిక నేను ఏంటంటే నాకు ఫస్ట్ 15 రోజులు నేను అవగాహన యాత్ర చేశానండి. దుర్భర పరిస్థితుల్లో ఉంది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అసలు ఈ వికసిత్ భారత్ అని మనం ఇంత ఇదిగా చెప్పుకున్న రోజుల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో భారతదేశంలో ఒక నియోజకవర్గం, అది బెజవాడ నడిబొడ్డున ఉంది అంటే ఆశ్చర్యం అనిపించింది నాకైతే. దానికి చేయాల్సిన టూ మెనీ థింగ్స్. ఇప్పుడు నేను 1 by 1 వర్కౌట్ చేస్తాను. కొండ ప్రాంతం వాళ్ళకి పాపం అంబులెన్స్ వెళ్ళదు, ఫైర్ ఇంజిన్ వెళ్ళదు. వాళ్ళు ఏదన్నా సామాన్ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాలన్నా భుజం మీద పెట్టి తీసుకెళ్ళాలి. ఎంత ఘోరం అండి అసలు ఈ రోజుల్లో. సరైన మెట్లు లేవు, సరైన రైలింగ్ లేదు, ర్యాంపులు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మంచి నీరు తాగే నీరు లేదు, చిన్న చిన్న సందులు, అవి రోడ్లు అనుకుంటున్నారు, కాలిబాట, ఘోరంగా ఉంది. మీరు ఎంతవరకు చూసారో నాకు తెలియదు, నేను కూడా ఉన్నాను. అదే ఘోరంగా ఉంది. అన్నిటికీ సొల్యూషన్స్ చేయొచ్చు. ఎట్లా? 1,00,000 మందికి పైగా కొండల మీదనే ఉంటారు. వాళ్ళని ఖాళీ చేయిస్తారు, లేకపోతే పైకి సదుపాయం తీసుకెళ్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఏర్పాటు చేయటం. ఇది పైన తెలియదు, అక్కడ చూడాలి. అది గవర్నమెంట్ ల్యాండ్లు చాలా ఉన్నాయి. అట్లా కాదు, కొండల మీద వాళ్ళని ఖాళీ చేయించుతారా? ఖాళీ చేయించక్కర్లేదండి. కొండల మీదకి మార్గం ఇంప్రూవ్ చేయటం, వాళ్ళ పట్టాలని రెగ్యులరైజ్ చేయడం, క్రమబద్ధీకరణ చేయటం. అది ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి చాలా వరకు పట్టాలు. రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళు ఎవరికి రూపాయి అప్పుగా ఉంటే తీసుకోలేరు. ఈ సొల్యూషన్ అనేది ఇప్పుడు మీకు ఒక అరగంట టీవీ ఇంటర్వ్యూలో చెప్పగలిగితే వచ్చేది కాదు. చెప్పాలి కదా వాళ్ళకి. బ్రాడ్గా చెప్తాను. కొండ మీద వాళ్ళకి అసలు వాళ్ళు చాలా విశాలమైన మనసు కలిగిన వాళ్ళు. కొండ కింద వాళ్ళు ఇవన్నీ నేను చెబుతుంటే పాపం, అయ్యా మాకంటే ఇంకా ఇబ్బందులు పడుతున్నారు పైన, మీరు చెప్పేవన్నీ మొదట కొండ మీద వాళ్ళతో మొదలుపెట్టి మా దగ్గరికి రండి. మాకుండే బాధలు ఇవి: ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, ఓపెన్ వైరింగ్, కరెంట్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఎలాడుతూ ఉంటాయి, పురాతన కాలం అయ్యి అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ చేయొచ్చు. చిన్న చిన్నవి. ఇప్పుడు రోడ్డు చిన్నదైతే 1 టౌన్లో అండర్ గ్రౌండ్ సాధ్యం అవుతుందా? ఏం తప్పేం అంటే తవ్వాలి, అక్కడ ఉండేదే కరెక్ట్గా చెప్పాలంటే లారీ వెళ్తే ఎవరన్నా పైనుంచి ఎక్కి నడిచి రావాలా, అట్లాంటి దారులు చేయడం. అన్నిటికీ టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయండి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పశ్చిమ నియోజకవర్గం లోపలికి లారీలు రాకుండా బయట ఒక ట్రక్ స్టేషన్ పెట్టచ్చు. దాంతో కొంచెం ట్రాఫిక్ రద్దీ తగ్గిపోద్ది. అండర్ గ్రౌండ్ పెట్టాలి అని అంటే రోడ్డు మధ్యలో కూడా మనం పవర్ లైన్లు వేయచ్చు లోపలేసి. ఇప్పుడు మీకు సుమారుగా అటు ఒక 2 అడుగులు ఇటు ఒక 2 అడుగులు ఓపెన్ డ్రైన్ సిస్టమ్కి పోయింది. అవును. వాటిని కనుక టోటల్ ఇంకా లోపలికి తీసుకెళ్ళి కవర్ చేసేస్తే 4 అడుగులు రోడ్డు పెరుగుతుంది. ఓకే. తర్వాత చాలా రైల్వే ల్యాండ్లు డిలాపిలేటెడ్ కండిషన్లో బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవరు ఉంటలాగా. రైల్వే డిపార్ట్మెంట్తో, రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని అనుసంధానం చేసి కొంత లంగ్ స్పేస్ని తీసుకురావచ్చు. పంజా సెంట్రల్ లాంటి దాంట్లో కూడా ఇట్లా అనేకం ఉన్నాయి. తర్వాత ఎర్రకట్ నుంచి ఒక ఫ్లైఓవర్ వేయచ్చు, పున్నమి ఘాటు, భవానీ ఐలాండ్స్ మంచి రిసార్ట్స్ చేయొచ్చు. అన్నిటికంటే పెద్దది తల్లి కనకదుర్గమ్మ వారిదిలో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం డెవలప్ చేయొచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు బాలరాముడికి మొన్న ప్రతిష్ఠ చేసి అయోధ్య ఎలాగైతే చేశారో, సరే తిరుమల అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ కనకదుర్గమ్మ వారిది ఇంద్రకీలాద్రి తీసుకుంటే కోళ్ళంతా అక్కడ సత్రాలు లేవు, రెసిడెన్షియల్ లేవు, కాటేజెస్ లేవు, అవన్నీ కూడా క్రియేట్ చేస్తే స్పిరిచువల్ టూరిజం చాలా బాగా పెరుగుతుంది.
అందులో భవానీ ఐలాండ్ కూడా ఉంది కదా. భవానీ ఐలాండ్ ఉంది, లేజర్ టూరిజం అది. తర్వాత ఓవర్ నైట్ నేను అరిచేతిలో వైకుంఠం చూపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. నేను అన్నీ కూడా టెక్నికల్గా ఏది పాసిబుల్ అది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో అతిపెద్ద అతి మోడ్రన్ ఎయిమ్స్ ఉంది మనకి మంగళగిరిలో. ఇక్కడ మన వెస్ట్లో ఒక 2-3 మినీ హాస్పిటల్స్ పెడితే పేషెంట్స్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎయిమ్స్కి పంపించవచ్చు. అట్లా సాధ్యమా? సాధ్యం కదా, సింపుల్. అక్కడ గవర్నమెంట్ చిన్నవి పెట్టి పెద్ద పెట్టాలంటే ఫండింగ్ ఎండింగ్ ఉంది. ముందు ఉన్న వాటిని సరిచేసి ప్రసూతి కేంద్రాలు చాలా డిమాండ్ ఉంది. ఒక్క దీంట్లో ఉంది, లేబర్ కాలనీలో ఉంది, అట్లా కాదు. 1 టౌన్లో ఒకటి ఉంది, 2 ఉన్నాయి. అట్లా కాదు మనకి. ఎందుకంటే 22 డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో సుమారుగా 10 నుంచి 14 అసలు మొత్తం విజయవాడ 3 నియోజకవర్గాలు కలిపి 2 ఉన్నాయి ప్రసూతి కేంద్రాలు. అది కూడా వెస్ట్లోనే ఉన్నాయి. వెస్ట్లో అక్కడ మంచి ప్రసూతి కేంద్రాలు ప్రతి డివిజన్కి ఒకటా, లేకపోతే 2-3 డివిజన్లకు ఒకటో, అది చూడాలండి. అది కొంచెం క్యాలిక్యులేట్ చేసి చేయాలి. బట్ సింపుల్గా ఏంటంటే మంచి అంబులెన్స్ వ్యాన్లు బిట్వీన్ వెస్ట్ అండ్ ఎయిమ్స్కి పెట్టాలి అంటే సాధ్యం, ఇమీడియట్గా చేయొచ్చు. అట్లాగే డీకంజెస్టింగ్ ది ట్రాఫిక్ చేయాలంటే ట్రక్ స్టేషన్స్ కొన్ని బయట పెట్టచ్చు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది కానీ ఎవరు వెళ్ళట్లా, అంతా ఎక్కడికి దూరం. అవును, మనం దగ్గరలో పెడితే వచ్చేస్తారు. భవానీపురంలో ఉంది కానీ అక్కడికి మళ్ళీ అందరు ఇటుకే వస్తున్నారు. అవన్నీ కొన్ని క్రమబద్ధీకరణ చేయాలి. అట్లాగే స్కూల్స్ కాలేజెస్ కూడా సరిగ్గా లేవు. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది కాన్సెప్ట్. అక్కడ ప్రతిదానిది స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఏంటంటే అక్కడ కావాల్సిన పిల్లలకి అక్కడ సుమారుగా ఎస్టిమేట్ వేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటారు అని. అక్కడ ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు కంపల్సరీగా సీట్ ఇస్తారు. అందులో అక్కడే చదువుకుంటారు. కాబట్టి ఈస్ట్ వాళ్ళు వెస్ట్కి, వెస్ట్ వాళ్ళు ఈస్ట్కి రావందాడి ఉండదు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ కొండ మీద వాళ్ళకు కూడా చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అర్హతల్ని అసెస్ చేసి అర్హతల ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, లేకపోతే ఉపాధి కల్పించే చిన్న ఫ్యాక్టరీస్లో ట్రైన్ చేయటం, ఇలాంటి అన్నీ సాధ్యం అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆయన చెప్పిన డైరెక్షన్ ఏంటంటే భారతదేశంలో పేదరికంలో చాలామంది ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 35 కోట్ల మంది బీపీఎల్ నుంచి బయటకు వచ్చారు మన స్టాటిస్టిక్స్ ప్రకారం. అట్టడుగున క్యూలో లాస్ట్కు ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రతి ప్రజాప్రతినిధి వెళ్ళి వాళ్ళ సమస్యని స్టడీ చేసి దానికి సొల్యూషన్ ఏంటి, వినూత్నమైన పద్ధతి అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి చెయ్యాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, కొండ ప్రాంతం అన్నారు. కొండ ప్రాంతం మీద కరెక్ట్గా సోలార్ పవర్ జనరేషన్ ప్యానెల్స్ పెడితే వాళ్ళ కరెంట్ బిల్ లేకుండా బోళం చేయొచ్చు. ఫస్ట్ కరెంట్ ప్రాబ్లం పోతుంది. ఎస్టీపీస్, డీసెంట్రలైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్కడికక్కడ పెట్టేస్తే శుభ్రత పెరుగుద్ది. 2-3 మహిళలు చెప్పారు, మాకు తాగడానికి మంచినీరు ఇప్పిస్తే చాలు, మేము ఆరోగ్యంగా ఉంటే మేము బెండకాయలు, వంకాయలు, టమాటాలు అమ్ముకొనైనా మేము జీవనం సాధిస్తాం. అది చాలా బాధ వేసింది అసలు ఆ పరిస్థితి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఉన్న ఒక పెద్ద చరిత్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు టైంలో 1983లో మాత్రమే గెలిచింది అక్కడ, జయరాజ్ అనేటువంటి ఎమ్మెల్యే. ఆయన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ లేదు. వేరేగా కమ్యూనిస్టులు ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని మీరు ప్రయత్నిస్తున్నారు. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ సాధ్యం అంటే ఇప్పుడు నాయకుడిని చూడండి. నేను సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని రాలేదు ఇక్కడికి, అందరికీ తెలిసిన విషయమే. అసలు కంప్లీట్గా భిన్నమైనటువంటి అంటే నేను స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడానికి రాలేదు, సముద్రంలో స్విమ్ చేయడానికి వస్తాను. నేను ఎప్పుడూ ఛాలెంజెస్ని తీసుకుంటూనే ఉన్నా ఇప్పటివరకు లైఫ్లో. భగవంతుడి ఆశీస్సులతో అన్నీ నేను సక్సెస్ఫుల్గానే బయటకు వచ్చాను. వ్యాపారాల్లో కొంచెం రోజులతో డబ్బు పోతే డబ్బు రావడం అది కాదు, కానీ క్రిటికల్ ఇష్యూస్ని నేను ఎప్పుడూ ధైర్యంగానే ఎదుర్కొన్నాను, ధైర్యంగానే హ్యాండిల్ చేస్తాం. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారు. దానికంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నా అంత అనుభవం ఉండి ఎమ్మెల్యేకి వచ్చిన దాఖలాలు లేవు. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరేమైనా చెప్తే నాకు తెలియదు, కానీ 12 సంవత్సరాలు రాజ్యసభలో
అసలు ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళే తప్ప. ఆంధ్రప్రదేశ్ గురించి వాణిని వినిపించి గయారంగా కాకుండా ఢిల్లీలో అంటూ ఒక మార్కు వేయగలిగా నేను 3-4 సంవత్సరాలు మంత్రిగా కానీ విభజన హామీ అప్పుడు కానీ అసలు బైఫర్కేషన్ అప్పుడు కూడా నేను ఇప్పుడు చేసినంత గొడవ ఎవరూ చేయలే. మాతో పాటు సీఎం రమేష్ వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సీఎం రమేష్ గారు, వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఉంటే అది బీజేపీ వైపు నుంచి. ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే మీకు అది ముస్లిం సామాజిక వర్గపు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ ఒక పక్కన రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామంటుంది, అటు పక్కన ముస్లిం అభ్యర్థిని పెట్టారు. ఎలా ఉంటుంది మీకు పరిస్థితి? ఏమని చెప్తారు వాళ్ళకి? సెకండ్ అనేది అనలేదు ఇప్పుడు. అమిత్ షా చెప్తా ఉన్నారు కదా. అమిత్ షా గారు ఏం చెప్పారంటే భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో ఏం చెప్పింది? మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పాల. కుల వృత్తుల మీద బీసీస్కి కానీ వీళ్ళకి ఇమ్మన్నది, ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీస్కి. కానీ హిందువులకి ఇవ్వండి, ముస్లిమ్స్కి ఇవ్వండి, క్రిస్టియన్స్కి ఇవ్వద్దు, క్రిస్టియన్స్కి ఇవ్వండి అని చెప్పాల. అమిత్ షా గారు చెప్పింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కొన్ని స్టేట్స్లో పొరపాటును చేసిన వాటి సుప్రీంకోర్టులో ఉంది. 3 స్టేట్స్లో జరుగుతుంది. రాజ్యాంగం చెప్పిన ప్రకారం రాజ్యాంగంలో ఏం రాసి పెట్టిందో అది చేస్తాన్నాడు ఆయన. ఆయన క్లియర్గా చెప్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మార్చారు. దీన్ని తెలంగాణను ఇప్పుడు కర్ణాటక కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. దీన్ని తీసేసి ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు పర్టికులర్గా మీకు ఆ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఏమి ఇంటర్ప్రిటేషన్ తప్పండి. ఇప్పుడు ముస్లిమ్స్లో వడ్రంగులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు ముస్లిమ్స్లో. అవును, కానీ వాళ్ళు కులాల వారీగా చూడరాలి. అట్లా కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అవును ముస్లిమ్స్లో ఉన్న కులాలకు ఇచ్చారు బీసీ. ముస్లిమ్స్లోనే బీసీస్ని కేటగరైజేషన్ చేశారు. వాళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు అది తీసేస్తానంటున్నారు. తీసేయటం అంటే మళ్ళీ వాళ్ళ గనక వాళ్ళ వృత్తి అది అంటే వృత్తిపరంగా వస్తుంది. దాన్ని అది ఇప్పుడు సింపుల్గా తీసేయడం కాదు. రాజ్యాంగంని అమెండ్మెంట్ కావాలంటే వాళ్ళకి అనుకూలంగా చేయడానికైనా సిద్ధమేనండి. భారతీయ జనతా పార్టీ కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే న్యాయం చేయాలనే పద్ధతిలో ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంది. అది అంటే ఇట్లాగా మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్లో అయితే అసలు ఎవడు ఏ గొడవ ఉండదు. ఇప్పుడు దేశం అంతా కూడా నడుస్తున్నది ఏంటి? రిజర్వేషన్ తీసేస్తారనే దాకా వచ్చింది. అది అంటే అది సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియాగా వాడటం మూలాన వచ్చిన సమస్య. ఎందుకంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతుందని కొన్ని విదేశీ హస్తాలు కూడా ఉంటాయి ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్సీ మూలాన నష్టం ఏంటండి? ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రీ ఫర్ సిటిజన్స్. భారతదేశంలో ఉన్న సిటిజన్స్ పౌరులందరినీ ఒక రిజిస్టర్ తయారు చేయాలి. 1970లోనే ఎప్పుడో మొదలుపెట్టారు. అసలు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినాక దాని మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది అని. కానీ అప్పటికి మనకి మన ఆర్థిక వ్యవస్థ ఇంత పెరగలేదు కాబట్టి అది అప్పుడప్పుడు చేస్తున్నారు కానీ పూర్తిగా చేయలే. అది కాకుండా మన జనాభా పెరిగిపోయారు. అప్పుడు 1970లో మనకి 45 కోట్లు 50 కోట్లు ఉంటే ఇప్పుడు 140 కోట్లకి వెళ్ళిపోయాం, 145 కోట్లకి. కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే టెక్నాలజీ వచ్చింది. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు అమెరికా వెళితే మీరు కాలేజీలో చేరినా ఉద్యోగంలో చేరినా ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఇస్తారు. ఇది ఒకటే. ఓకే. అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, అమెరికనా కాదా, అమెరికన్స్కి ఉంటుంది, నాన్ అమెరికన్స్కి ఉంటుంది. ఎన్ఆర్సీ మూలాన ముస్లిమ్స్కి కానీ ఏ ఒక్క భారతీయ పౌరుడికి నష్టం లేదు. సెకండ్ పాయింట్, ముస్లిమ్స్లో ఎక్కువ ఆందోళనకరం చెందుతున్నారు ఏంటంటే సిఏఏ. వాట్ ఈజ్ సిఏఏ? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ భారతదేశంలో సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికి, పుట్టి పెరిగినటువంటి భారతదేశ ఆరిజిన్ ఉన్న వాళ్ళకి ఎవరికి వర్తించదు. అసలు దీనికి సంబంధం లేదు. ఇదేంటంటే 1996 రిపబ్లిక్ డే రోజు అనుకుంటా. మీరు పివి నరసింహారావు గారిది ప్రైమ్ మినిస్టర్గా స్పీచ్ చూస్తే ఎర్రకోట నుంచి, అందులో కూడా ఉన్నారు సిఏఏ కూడా చెయ్యాలి. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది వేరే రెఫ్యూజీస్ వేరే దేశాల నుంచి ఇన్ఫిల్టర్ అయిపోయి వచ్చి
వాళ్ళకి ఆధార్ కార్డు కానీ వేరే వాళ్ళకి ఒక గుర్తింపు లేకుండా వాళ్ళు పౌరసత్వం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఈజ్ ఆఫ్ లివింగ్ చేయాలి. కానీ ఇప్పుడు సమయం కాదు, తదుపరి చేయాల్సి అనేది కూడా ఆయన చెప్పారు ఆ స్పీచ్లో. మీరు చూడండి ఒకసారి. అప్పటి నుంచి ఆ తర్వాత ఈవెన్ ఆయనది కూడా సంకీర్ణ ప్రభుత్వం. అప్పటి నుంచి మొన్న 1984 తర్వాత మనకి క్లియర్ కట్ మ్యాండేట్తో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాల. రాజీవ్ గాంధీ గారితో లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత మళ్ళీ వచ్చి మొన్న 2014లో ఎన్డీఏ అయినప్పటికీ వాళ్ళకి మార్క్ దాటాం. బీజేపీ 273-74 వచ్చినాయి. 2019లో 303 వచ్చినాయి. సో దాన్ని ఇప్పుడు క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది, ఆ సమస్యలు లేవు కాబట్టి ఆర్టికల్ 370 కానీ ఇవన్నీ కూడా సరిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు చేయవలసిందే కాబట్టి దానివల్ల నష్టం లేదు. దాంట్లో ఏమన్నారు, 2014 నాటికి ఏ దేశస్తులైనా ఎవరైనా సరే భారతదేశంలో ఆల్రెడీ ఉండి వాళ్ళకి సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఒకసారి చేసి సిటిజన్షిప్ ఇస్తాము అన్నారు. అది దానికి ముస్లిమ్స్కి మీకు నాకేం సంబంధం లేదు. కానీ వీళ్ళకి మీరు చెప్పినంత చక్కగా అక్కడ ముస్లిమ్స్కి కన్వే చేసేవాళ్ళు ఎవరు చేయగలుగుతున్నారు? మీరు నన్ను అడిగిన వాళ్ళే చేస్తున్నాను. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళ సలహాతో ముస్లిం పెద్దల్ని కూర్చోబెట్టి చెప్పని చెబుతున్నారు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందులో ఎస్పెషల్లీ ముస్లిం రిజర్వేషన్ మీరు అన్నట్టు కులాల వారీగా వాళ్ళకి ఇస్తే కనుక ఎవరు అబ్జెక్ట్ చేయరు. అది ఇస్తానని బీజేపీ చెబితే బీజేపీకి అసెట్ కదా అది. అంటే కులాల వారీగా అది భారత రాజ్యాంగంలో చెప్పింది. అవును, కానీ వీళ్ళని బీసీలో లేరు. ముస్లిమ్స్ని బీసీఈలోకి చేర్చింది రాజశేఖర రెడ్డి. మత ప్రాతిపదికన సుప్రీంకోర్టు వద్దంది కాబట్టి వాళ్ళని కుల ప్రాతిపదికన తెచ్చారు. దూదేకుల్ సాహిబ్ అని లేకపోతే అట్లాగా పేర్లు పెట్టి. కానీ అదే తీసేస్తామంటున్నారని కదా ఇప్పుడు వెళ్తున్నది కూడా. రాజ్యాంగం అమెండ్మెంట్ చేయవలసి వస్తే వీళ్ళందరూ ఈ వృత్తులలో మేము అని కనుక వస్తే ఇప్పుడు ఎస్సీస్లో కేటగరైజేషన్ చేస్తామని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ఇంచుమించుగా అది కేటగరైజ్ చేసినప్పుడు ఇది చేయడం పెద్ద కష్టం కాదు. ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండాలి. ముస్లిం సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వైబిలిటీ ఏంటి, జనరేషన్స్ టుగెదర్ పాడు చేసుకుంటామా లేకపోతే వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకుంటామా. వాళ్ళు అడగొచ్చు, మాకు రాజ్యాధికారంలో మాకు పాలు పంచుకోవడానికి అవకాశాలు ఇవ్వమని. ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు ప్రతి పార్టీలో. ఇప్పుడు ముస్లిమ్స్ మన తోటి పౌరులే కదా. యాక్చువల్గా అసలు ఇక్కడ కానీ హైదరాబాద్లో కూడా బాయి ఇక్కడ ఇంకా ఎక్కువ అక్క బావ అత్త మామ బాబాయ్ పెద్దనాన్న అనే మాట్లాడుకుంటున్నారు. అచ్చమైన తెలుగు. నేను ఉర్దూలో మాట్లాడుతున్నా, కొంతమందికి ఉర్దూ అర్థం కావట్లేదు ఇక్కడ ముస్లిమ్స్. కాబట్టి ముస్లిం సోదరులకి ఎటువంటి రకమైన సమస్య ఉండదు. పైగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ గ్యారంటీగా వచ్చి తీరుద్ది. వచ్చినా నేను వాళ్ళకి చెప్తుంది ఏంటంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి పర్టికులర్గా నేను మీకు సైనికుడిలాగా ఉండి మీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కానీ చర్చ్ ప్రాపర్టీస్ కానీ మసీద్ ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తాను. ఎటువంటి రకమైన అన్యాయం చేయనివ్వను మీరు అని గట్టిగా చెప్తున్నాను. రైట్. అంటే అక్కడే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారని ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. ప్రచారానికి అర్థం లేదండి. ఎక్కువ ప్రచారం అదే కదా వెళ్ళేది. ఇప్పుడు గ్లోబల్ ప్రచారానికి మనం ఏం చేస్తాం చెప్పండి. దానికే కదా సమర్థవంతమైన నాయకుడు. నేను చెప్తుంది అదే. నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి మా కూటమి అభ్యర్థి చిన్ని గారు కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మద్దతుతో. కాబట్టి మీరు ఒక ఓటు కమలానికి ఒక ఓటు సైకిల్కి వేయమని మేము అభ్యర్థిస్తున్నాం. అది మా ధర్మం క్యాండిడేట్స్ కింద. కానీ మన భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుని నేను కరెక్ట్గా చెబుతుంది ఏంటంటే మేము మా ధర్మం ప్రకారం అడుగుతున్నాం. కానీ మీరు మీ ఆ హక్కుని సద్వినియోగపరచుకొని మీ ఓటుని సద్వినియోగం చేయండి. మీరు అభ్యర్థులను కంపేర్ చేయండి. నన్ను నా ప్రత్యర్థి మీరు ఓటు వేసే అభ్యర్థి ఎవరికైతే తెలుసుకున్నారు చేసుకొని నాకు ఇంత అనుభవం ఉండి నాకు ఇంత చదువుకొని విద్యావంతుడిని అయి ఉండి నా ఈ బ్యాక్గ్రౌండ్తో నేను వచ్చి అంటే రెడీమేడ్ జిలేబీ తింటారా పిండి తీసుకొచ్చుకుంటారా మీరు డిసైడ్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నా. బలవంతంగా మీరు ఓటు వేయండి మాకని నేను చెప్పట్లా. నేను చెప్పేవన్నీ సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసి ప్రయత్న లోపం లేకుండా మీకు అందుబాటులో ఉండి ప్రతి పని చేస్తాను అని చెప్తున్నాను.
కానీ ప్రత్యర్థులకి దానికి సమాధానం చెప్పకుండా ఆయన హైదరాబాద్లో ఉంటాడు, లండన్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, అన్ని పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బ్యాంక్ లోన్ తీసుకోవడం ఏం అప్పు లేదు, తప్పు లేదు. వాళ్ళకు కూడా అనే వాళ్ళకు కూడా నేను బోల్డెన్ సార్లు ఇప్పించడం జరిగింది అవన్నీ. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మాట్లాడే వ్యక్తి కూడా ఒరిజినల్గా అహంభావి వితండవాది అయితే అయి ఉండొచ్చు. కానీ మనిషి నాకున్నంత వరకు అంటే మన ఒక్కోసారి బుక్ కవర్ పేజ్ చూసి మోసపోతుంటాం. నేను ఒకవేళ అలా మోసపోయానేమో నాకు తెలియదు. రైట్. అసలు వ్యక్తిత్వం ఇదేమో మనకు తెలియదు. కానీ అదర్వైజ్ నాకు మంచి అభిప్రాయమే ఉంది కేశినేని నాని. అదర్వైజ్ డెఫినెట్గా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అది ఒక్కోసారి మొండి అయితే. కానీ ఇక్కడ చేసింది ఏంటి, మొదట అది ప్రశ్నిస్తే చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా పాపం ఆయనకి వాళ్ళ పార్టీ నుంచి బ్రదర్ వచ్చి పేపర్ ఇచ్చి చదివిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన మనసుతో మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇంకా నమ్ముతున్నారు ఆయన? నేను మరి అంటే 10 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా ఇంచుమించుగా, కాబట్టి నమ్మటానికి ఏముంది. ఇప్పుడు నేనేమన్నా ఆయనతో వ్యాపారం చేశానో వ్యాపారం చేస్తానో ఏం లేదు కదా. ఒక వ్యక్తిత్వం గురించి నాకు ఇదివరకు ఉన్న అభిప్రాయం అది. ఇక్కడ ఇద్దరు దాంట్లో ఒక స్పెషల్ ఏంటంటే, ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నానిని టార్గెట్ చేసేవాళ్ళు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి ఆ బస్సులకు సంబంధించిన డబ్బులన్నీ తినేశారు ఈ టైపులో. అదే సందర్భంలో మీ మీద ఆరోపించేవాళ్ళు. ఇప్పుడు ఆయన మీ మీద ఆరోపిస్తున్నారు. ఏది వాస్తవం జనానికి తెలియట్లేదు. అది నా విషయం నేను చెప్పుకోగలను బల్లగుద్ది. నా విషయం అంతా ఆయనకి లోన్ ఇప్పించిన మనిషిగా మీకు తెలియదు. నేను ఆయనకేం లోన్ ఇప్పించలేదు అనేది. ఆయనకి ఏదన్నా ఉంటే సంప్రదింపులకు వచ్చారు, అది వేరే విషయం. కానీ నాది తెరిచిన పుస్తకం అండి. నాది కానీ మా తాతగారి దగ్గర నుంచి చెప్తున్నాను నేను. మొత్తం హిస్టరీ ఉంది రికార్డులో. ఓకే, భూప్రపంచం మీద ఇప్పుడు మొన్న ఈ నామినేషన్ చేయడానికి క్రిమినల్ కేసులు ఉన్నాయా అని తీయాల్సి వచ్చింది. తీస్తే కావాలో ఎప్పుడు అమరావతి ఉద్యమంలో వెళితే టైం దాటినాక ఏదో స్పీచ్ ఇచ్చామని చెప్పి క్రిమినల్ కేసు ఏదో ఉంది. ఓకే, అదొకటి. నాకు సంబంధం లేని దాంట్లో ఒక ఈడీ వాళ్ళు అప్పుడు వీళ్ళు చేయటం మూలాన నాకు అక్కడ ఎఫ్ఐఆర్ ఉందా అని అడిగారు. ఎఫ్ఐఆర్ లేదు నాకు, కానీ ఈడీ దాంట్లో నా పేరు పెట్టారు. ఎందుకని అంటే అతను నాకు తెలిసిన వాడని. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రతి వాళ్ళని అనుమానించి రాస్తుంటారండి. తర్వాత లీగల్ వాళ్ళు చూసుకుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక సర్ఫ్ ఎక్సెల్ లాగా తయారైంది. అందులోకి వస్తే మీరు అందులోకి వెళ్ళాక ఆరోపణలు నాకేం తేడా లేదు. నేను ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో 2019 జూన్ జూలైలో జాయిన్ అయ్యానండి. అంతకుముందు 2018 నుంచి 19 మధ్యలో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పెట్టి వాళ్ళని వెళ్ళి వదిలేరు నా మీదకి. వదిలినంత మాత్రాన నాకేం కాలేదే, నాకేం ఎఫ్ఐఆర్ బుక్ కాలా. నాకు కంప్లైంట్ ఉంటే కదా ఎవరన్నా కాలా. వాళ్ళు కోర్టులో నడుస్తూ ఉంది. కోర్టులో ఎల్ఓసి ఉన్నా సరే కోర్టులో కూడా పడుతున్నా. కానీ నేను ఎక్కడికో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి అని నేను ఎప్పుడు అడగల. ఓకే, నాకు వ్యక్తిత్వం నాది అసలు పర్మిట్ చేయదు. రైట్. నా విజిటింగ్ కార్డు, నేను ఎంపీ విజిటింగ్ కార్డు తీసుకొని ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి ఇంతవరకు అడుగు పెట్టలేదు నేను నా సొంత పనికి. రైట్. ఇంతవరకు ఎవరిని అడగల. ఏదన్నా సరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కోఆపరేట్ చేసేసి క్లోజ్ చేయిస్తాను నేను. మంచి పని. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో మీ పాత్ర ఏంటి? పొత్తులో అసలు ఈసారి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున నేను మా ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పాను. మీరు చెప్పారు మీ పార్టీలో? ఎస్. ఎందుకని అంటే ఈ గత 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని కారణాల వల్ల కానీ, కోవిడ్ మూలాన కానీ, వాటి మూలాన విస్తరించబడలేదు. ఇప్పుడు విపక్ష ఓటు చీలకుండా ఉండాలి అంటే ఇది ఒకటే మార్గం అని చెప్పాను. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే 2099లో ఒకసారి పొత్తు పెట్టుకుంటే 2014 దాకా భారతీయ జనతా పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ 2014లో వచ్చినప్పుడు పొత్తు పెట్టుకుంది. మళ్ళీ ఇప్పటిదాకా 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఇంకా అసలు పార్టీకి ఎప్పుడు మనుగడ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ సొంతగా ఎదుగుదల అంటే 1999 అంటికి వెళ్తే అది చరిత్ర. నేను లేను, రాజకీయాల్లో లేను. నాకు తెలిసినంత వరకు 2004 వరకు పొత్తులో ఉంది. అవును. 2009లో పొత్తు వదిలేశారు. 2014లో పొత్తు రావడానికి బాగా నేనే పనిచేశాను. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పనేంటి, అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు ప్రమేయంతో కానీ చేసాం, తెచ్చాం.
అంటే తర్వాత ఒకసారి మళ్ళీ బాబు గారు కొన్ని కారణాల వల్ల గ్రహపాటు పొరపాటు మొత్తాన్ని విడిపోయారు. ఇప్పుడు పెట్టిన మిత్రధర్మం ప్రకారం ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అందరూ కూడా 10 కాలాల పాటు ఈ పొత్తుతో నడవాలి అని అంటున్నారు. అంటే ఇక సొంతగా ఎదుగుదల ఉండదా? అంటే ఎదుగుదల భారతీయ జనతా పార్టీని మనం ప్రశ్నించే శక్తి లేదు మనకి. ఎందుకంటే 1984లో కూడా 2 సీట్లు, అవును, 30 సంవత్సరాలు 303 సీట్లకు వచ్చారు. అవును, కానీ ఇక్కడ మాత్రం వెనక్కే పోతున్నారు. సౌత్ ఇండియా మొత్తంలో నా సమస్య ఉంది. అంటే దక్షిణాదిలో అన్నామలైని తీసుకొచ్చి తమిళనాడులో డెవలప్ చేసుకున్నారు, కర్ణాటకలో ముందుకు వచ్చింది, కేరళలో కూడా ఒంటరిగా పోటీ చేసి ముందుకెళ్తున్నారు. ఎదిగేటటువంటి సందర్భంలో ఇక్కడ ఆల్టర్నేటివ్ లేని టైంలో తీసుకెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల భారతీయ జనతా పార్టీ ఎదుగుదల నిరోధం కాదా ఈ పొత్తుల వలన? ఎక్కడైతే 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ జాతీయ పార్టీ మనుగడ కష్టమైపోయింది. తమిళనాడులో సాధ్యమైంది అవ్వలేదు కదా, ఇప్పుడు పుంజుకుంది కదా, ఏం పుంజుకోలే. ఆల్రెడీ బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోయారు. ఇప్పుడు రేపు వస్తుంది అంటున్నారు కదా అన్నమలైతో, రావాలి. అది అట్లాంటిది ఇక్కడ ఎందుకు ప్రయోగించారు? అంటే ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోతే ఇట్లా చేస్తే కనుక ఇప్పుడు చూసుకుంటే అన్నామలై గారు లాంటి వాళ్ళు ఇక్కడ అది కనుక అవకాశం ఇస్తే 2 ప్రాంతీయ పార్టీలు ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, సెక్యులర్ పార్టీ, వీటన్నిటిలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. మేబీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం సింగిల్గా వెళ్ళాల్సి వస్తే వెళ్తుందేమో. ప్రస్తుతానికైతే వాళ్ళు మిత్రధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్దాం అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? రేపు పొద్దున ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతోనే అంటగవుతుంది కదండి. గత 5 సంవత్సరాల్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక చేయి ఎత్తితే చాలు అనుకుంటే కూడా 2 చేతులు ఎత్తిస్తారు. తెలుగుదేశం కూడా చేస్తుంది, తెలుగుదేశం లేకపోయినా తెలుగుదేశం చేస్తుంది. తెలుగుదేశం అనౌన్స్ చేశారు ఇల్లు. తెలుగుదేశం అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఓపెన్గా చేశారు, దొంగతనంగా చేయలే. అవును, వాళ్ళు అంతే కదా. లేదు మద్దతు ఇస్తామని చెప్పారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇవ్వము అని రాష్ట్రానికి ₹1 బెనిఫిట్ తీసుకురాకుండా వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసుకోవడం సరిపోతూ వచ్చింది. చేస్తారు అట్లా పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారా? అంటే వాళ్ళకి తీసుకుంటూ కాలం గడిపారు అంటున్నాను నేను అనేది రాష్ట్రం కోసం డబ్బులుకో లేకపోతే ఇది కాకుండా వాళ్ళు చేసిన పర్సనల్ పనులు ఏమన్నా జాతీయ నాయకత్వం చేస్తుందా? బీజేపీ జాతీయ నాయకత్వం చేయదు అట్లా ఎట్టి పరిస్థితుల్లో. కానీ వాళ్ళ సమయం అలా అవగొట్టారు అని అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏం చేశారు అంటే చాలా ఇచ్చామని కేంద్రం చెప్తుంది కదా. ఇల్లు ఇచ్చాము, 9.5 లక్షలు ఇల్లు ఇచ్చాము, రోజు యాడ్ వేస్తాం. అవన్నీ 2014 నుంచి అంటే ఆయన అలాట్ చేశారు. వీళ్ళకి వాడుకోవడం చేత వాళ్ళు కదా. పూర్తయినాయి అంటే బీజేపీ యాడ్ ఇస్తుంది 9.5 లక్షలు. అదే అప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు చేసినాయి. వాళ్ళు అలాట్ చేయకుండా ఆపేశాడు కదా ఇతను జగన్మోహన్ రెడ్డి. అమరావతిలోనే బోల్డంత ఇటుకో ఇల్లు కట్టారు, బోల్డంత కట్టారు. అమరావతి గ్రాఫిక్స్ అని కళ్ళు లేని కబోది కూడా అనలేడు గ్రాఫిక్స్ అని కదా. పార్టీలకు అతీతంగా మాట్లాడు. కన్స్ట్రక్షన్ అయ్యింది అక్కడ. మీరు ఎప్పుడు వెళ్ళలేదా? నేను వెళ్ళా. నాకు కనిపించినవి ఒక 4 ఏమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఒక 3 ఏమో కన్స్ట్రక్షన్ పూర్తయిన సచివాలయము, హైకోర్టు, లేకపోతే ఇది మన అసెంబ్లీ. ఈ 3 కాకుండా ఇంకేమున్నాయి అక్కడ? అక్కడ కొన్ని వేల రోడ్లు వేసారు, 3 రోడ్లు వేసారు అక్కడ. అదేనండి అమరావతి గ్రోత్ ఇంజిన్ అనేది హైదరాబాద్ ఓవర్ నైట్ అయిందా? మరి అద్భుతంగా కనబడుతుందంటే ఏం కనబడుతుంది? బిల్డింగ్స్, సెక్రటరియట్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే సెక్రటేరియట్ అయ్యే కదా. అదండి సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు కూడా కట్టారు. అవును, ఆ తర్వాత బిల్డింగ్స్ కట్టారు, ఆఫీసర్ క్వార్టర్స్ కట్టారు. అవన్నీ గ్రాఫిక్స్ కాదు కదా. మీరు ఒకసారి అవి కరెక్టే, నేను కాదంటలా. కానీ గ్రాఫిక్ లో చూపెట్టిన అక్కడ అమలు కాలేదు కదా. అది కదా గ్రాఫిక్ లో చూపెట్టిన ఏంటంటే రేపు పొద్దున అవబోయేది చూపెట్టి 100 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత, ఆ 2 ఏళ్లలో 100 ఏళ్ల తర్వాత, 2 ఏళ్లలో అయిపోతాయి అవన్నీ బిల్డింగ్లు. 100 ఏళ్ల తర్వాత ఎవరు గ్రాఫిక్స్ చూపిరండి. ఎప్పుడైనా సరే ప్రొజెక్షన్స్ ఒక 5 to 10 years వేస్తారు. 5 to 10 years లో ఎన్ని అవుతాయా? 10 years కేస్. అది 10 years ప్లాన్ వాళ్ళు పెట్టింది. ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది దానికి? 4 లక్షల కోట్లని అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు. 4 లక్షల కోట్లు మన కాంపన్సేషన్ తీసుకోవటానికి కానీ వాళ్ళు అడిగితే హైదరాబాద్, అది ఎప్పుడు అట్లా జరగదు. అట్లా కాదు, అప్పుడు అడిగింది అమరావతి డెవలప్ కావాలంటే 4 లక్షల కోట్లు కావాలి, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలంటే అన్నారు. అంటే టోటల్గా 4 లక్షల కోట్లు ఇవాళ కావాలని అడగలేదు ఆయన. అది 40 సంవత్సరాలకి అయ్యింది. అది హైదరాబాద్ అనేది 40 సంవత్సరాలకి తయారైంది. అవును, దాని విలువ కట్టారు. మన కాంపన్సేషన్ కావాలి అని ఫైట్ చేయాలి కదా. నేను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నా అందులో.
అన్సైంటిఫిక్గా విభజించారు, సైంటిఫిక్గా చేస్తుంటే మాకు ఇంత కాంపన్సేషన్ చేసి ఉండవలసింది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నట్లుగా కాదు, వాస్తవంగా ఎంత ఇచ్చారు అప్పుడు కాంపెన్సేషన్గా? కాంపన్సేషన్ అంటే అప్పుడు చట్టం ప్రకారం ఇచ్చేశారు. ఓకే, దాని అది కాకుండా డెవల్యూషన్ 42%, 32 నుంచి 42 చేశారు అన్ని రాష్ట్రాలకి. తర్వాత బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ 3,000 కోట్లు చాలా ఇచ్చారులేండి. అది చెప్పాలంటే సమస్య ఏంటంటే అప్పుడేమో ఏమీ చేయలేదన్నారు, ఇప్పుడేమో అప్పుడు ఎక్కువ చేశారన్నారు. అసలు ఏది నిజం మీకు మాత్రమే తెలియాలి. అక్కడ ఇక్కడ ఇద్దరితో ఎప్పుడు ఏమీ చేయలేదని ఎవరైనా చెప్తే అది తప్పు, అది అవాస్తవం. స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల సమయంలో అన్ని చేయలేదు. అన్ని చేశారు, ఇక్కడ చేశాం కదా, కనపడుతున్నాయి కదా. అన్ని 33 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, చట్టంలో ఉన్నవి లేనివి అనే. అసలు ఒక ఎగ్జాంపుల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లేక కండక్ట్ చేయకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఫండ్స్ అన్నీ మురిగిపోతాయి, అందరికీ తెలిసిందే. అది కూడా స్పెషల్ కన్సిడరేషన్ కింద 4,000 కోట్లు తీసుకొచ్చాం. ఐఐటీలు, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు ఎన్ని తెచ్చామండి. అదే అంటే ఇవేమీ రాలేదు అసలు. ఆంధ్రాకి అంతా వదిలిపెట్టారు, కేంద్రం ఏమీ చేయలేదని కదా ఇప్పటిదాకా గొడవ అంతా. ఎవరు గొడవ? ఇప్పుడు కూడా చెప్తుంది అదే కదా, వైసీపీ అదే చెప్తుంది. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం చెప్పేది ఆ మాట. చాలా తప్పది. వాస్తవంగా ఉండాలి. మీరు అడిగినట్టు నేను చెప్పా కదా, భూప్రపంచంలో ఎక్కడ నా మీద క్రిమినల్ కేసు లేదండి, ఊరికినే గాల్లో పెట్టి గోబల్ ప్రచారం చేసి మీడియా వాళ్ళు ఆడుకుంటున్నారు, అంతకుమంటే ఏమి లేదు. దయచేసి మీడియా వాళ్ళు కొంచెం హానెస్ట్గా ఉన్నట్టు చెప్తే మంచిది అని చెప్తున్నాను. ఇది గ్రాఫిక్స్ కాదు, అమరావతి అనేది గ్రోత్ ఇంజన్. ఒక రాజధానే కాదు, యూనివర్సిటీస్ రాలేదా, ఏంటి నువ్వు విట్ వచ్చింది, ఎస్ఆర్కే వచ్చింది, ప్రైవేటా గవర్నమెంటా పక్కన పెట్టండి. అన్నీ కూడా ఈరోజు అక్కడ ఐటీ ప్లాన్ చేశారు, బీటీ ప్లాన్ చేశారు, యూనివర్సిటీస్ ప్లాన్ చేశారు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లాన్ చేశారు, అనేక ప్రభుత్వ సంస్థలు ఆర్బీఐతో సహా ల్యాండ్ కొనుక్కుంది, అన్నీ తగలబెట్టారు కదండి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అంతకుముందు అసలు మేనిఫెస్టోకి ఏమైనా అర్థం ఉందా? అంతకుముందు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది ఏంటి, కనీసం 30,000 ఎకరాలు ఉంటే చాలా బాగుంటుంది అమరావతిలో అని చెప్పారు. ఆ రోజున అసెంబ్లీలో 3 పార్టీలు ఉన్నాయి, కౌన్సిల్లో 5 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా పాస్ చేశారు కదా. తాడేపల్లి ఇల్లు కట్టుకున్నా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిన వ్యక్తి 3 ముక్కలు ఆట ఆడవలసిన పని ఏమొచ్చిందండి? మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన అభివృద్ధి ఎందుకు చేశాడు? ఇప్పుడు మీరు వస్తే చేస్తారు మద్య నిషేధం. అది నేను ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పలేను. మీ పార్టీ ఇప్పుడు 3 కలిసి ఉంటున్నారు కాబట్టి ఇది అసందర్భం, అది నేను చెప్పలేదు ఎమ్మెల్యేగా. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ సుజనా చౌదరి గారి నుంచి భారతీయ జనతా పార్టీ ఏం ఆశించవచ్చు, రాష్ట్ర ప్రజలు ఏం ఆశించవచ్చు, భారతీయ జనతా పార్టీ ఏం ఆశించవచ్చు? భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక మంచి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ జెండా పశ్చిమ నియోజకవర్గంలో పాతి చూపెడతానండి, అది నాకు నమ్మకం. ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఎమ్మెల్యేగా పర్ఫార్మెన్స్ చూపిస్తాను నేను. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి రాష్ట్రానికి అయ్యే బెనిఫిట్లన్నీ నేను అవకాశం వస్తే మాత్రం చేస్తాను. పశ్చిమ నియోజకవర్గానికి మాత్రం 175 నియోజకవర్గాలకి విజయవాడ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ నియోజకవర్గం అనేది మాత్రం చేసి చూపెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది సుజనా చౌదరి గారు చెప్తున్నటువంటి మాట. పబ్లిక్కి సంబంధించి అన్ని విషయాలు అవగాహన చేసుకుంటే చెప్తున్న దాంట్లో ఉన్నది లోపం ఏది, వాస్తవం ఏది తెలుస్తుంది అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు.